అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు, గవర్నమెంట్ వచ్చే ముందు అప్పుడు ఏం చెప్పారంటే ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఉంచుతామని చెప్పి ఊరూరా తిరిగి అసెంబ్లీలో కూడా చెప్పారు. అయితే మరి వచ్చిన తర్వాత మరి ఎందుకు ఏమైందో తెలియదు. ఈ ప్రాంతంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6లో అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ తీసుకొచ్చి ఇచ్చారని కూడా ఆలోచించకుండా మరి అన్ని గెలిపిస్తే ఆయన 30 ఏళ్ళు మీ అందరి గుండెల్లో నిలబడే విధంగా పరిపాలన చేయాల్సింది పోయి మరి కొన్ని వర్గాల మీద, కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళకి అకీర్తి రాకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. అంటే ఈ ఇబ్బంది పెట్టిన దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడిపోయారు. ఈ రోజు క్యాపిటల్ ఉంటే అసలు ఈ ప్రాంతంలో ఎకరం 5 కోట్లు ఉండేదో, 10 కోట్లు ఉండేది, 20 కోట్లు ఉండేదో కూడా ఊహించుకోలేనటువంటిది. మరి అలాంటిది అసలు కొనే నాదుడే లేకుండా అయిపోయింది. ఒక భూములు హైదరాబాద్ చూస్తా ఉంటే మరి ఈరోజు చూడండి 100 కోట్ల రూపాయలు ఎకరాలు అయిపోతా ఉన్నాయంటే ఎంత డబ్బు రాష్ట్రానికి వచ్చేదో. అలాంటిది మొత్తం అంటే ఎక్కడ ఎవరికి, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మంది వ్యక్తులు ఎంతో అభిమానంతో 10 సంవత్సరాలు కష్టపడి ఆయనకి ఎంతో సేవ చేస్తే మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరు, రాజశేఖర రెడ్డి గారు వేరు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అభివృద్ధిని ఆపలేదు. ఏదన్నా ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే చేసిందో హైదరాబాద్ లో దాన్ని కంటిన్యూ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. ఈరోజు హైదరాబాద్ చూస్తే అందులో ఒక వర్గం వారు లేరు, తెలంగాణ మొత్తాన్ని కాపాడుతుంది ఈరోజు హైదరాబాద్ అనేది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మరి ఎవరు వచ్చినా, అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా అందరు దిగేవాళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇటువంటి కొంచెం జ్ఞానం లేకుండా కేవలం ఇలాంటి కక్షతోటి రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన సాధించింది ఏంటో కూడా తెలియట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో మళ్ళీ ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు జరిగింది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి పెడితే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి మెజారిటీతో ఇవ్వాలి అంటే కనీసం 10-15 సంవత్సరాలు మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వచ్చి ఈ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా తీర్పిస్తారని మీ అందరినీ కోరుకుంటూ, మీరు ఇంకొకసారి ఆలోచించాలి. రోడ్లు ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తా ఉంటే సైడ్ రోడ్లు అన్ని చూస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్ని సిమెంట్ రోడ్లు, అద్భుతమైన రోడ్లు వేసాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ గారు. మరి ఆ రోజు ఎప్పుడు మేము కూడా ఓట్ల రాజకీయం చూడలేదు, అంతే కదా. ఓట్ల రాజకీయం చూస్తే కొన్ని ఇప్పుడు చూస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం వాళ్ళంటే వాళ్ళకి కొన్ని పథకాలు కూడా అంట. ఏంటి మనమేమో అన్ని ఎక్కడ పెట్టినా ఏ చూసుకోకుండా మంచి మంచి రోడ్లు వేసాం. ఆ రోజు ఓట్ల రాజకీయం గురించి ఆలోచించుంటే ఈ రోడ్లు ఉండేవి కాదు. 40 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి సిమెంట్ రోడ్లు ఎవరన్నా వేసారా? వేయలేదు. కనీసం నీళ్లు కూడా ఈరోజు ఇబ్బంది పరిస్థితి. అంటే ఒక చెరువులు ఎండబెడతారు, అందులో గ్రావెల్ తీసుకెళ్ళిపోతారు, చెరువుల్లో ఏదో ఫిల్టర్లు ఉంటాయి, ఫిల్టర్లను మార్చరు, ఒక ప్రణాళిక లేదు, ఎన్ని నీళ్లు కావాలి, సాగర్ నుంచి ఎంత వదలాలని తెలియదు. ఇవన్నీ అసలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కానీ, మంత్రి కానీ కేవలం బటన్ నొక్కితే ఇండివిజువల్ బెనిఫిట్ జరిగితే నాకు ఓట్లు వేస్తారు. ఇదే ఒక తప్పించి లక్షల మంది బయటకు వస్తున్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి, ఇలాంటి ఎటువంటి ఆలోచన లేని విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉంది. కాబట్టి మీ అందరికీ తెలిసి బాధలు ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను నర్సరావుపేట ప్రాంతంలో పోటీ చేయాల్సింది లేదు, నేను అక్కడ తిరిగి ఎక్కువ రోజులు పుట్టింది ఇక్కడైనా లేదు, నాకు నువ్వు గుంటూరు కావాలి, నువ్వు ఢిల్లీలో కానీ అమెరికా కానీ అన్ని చోట్ల తిరిగి మంచి మంచి తీసుకొచ్చి నాకు సపోర్టివ్ గా ఉండాలి, రాజధాని మన అందరం కలిసి డెవలప్ చేయాలని ఎయిర్పోర్ట్ నన్ను తెచ్చుకున్నారు. కాబట్టి నేను కూడా అదే కృతజ్ఞతతో మీకు చూపించే అభిమానంతో తప్పకుండా మంచి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.